హాయ్ అండి, అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. హాయ్ అండి, మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నాం మనసులో అయితే కోరుకుంటున్నాం. ఈరోజైతే రాఖీ పండగ ప్రశ్నలు ఏంటంటే మీకైతే ఇప్పుడైతే చూపించేస్తాను. నేనైతే ఇంకా రాఖీ కడతాకి వెళ్ళలేదు, ఇప్పుడైతే వెళ్తానండి, అందుకే రెడీ అయ్యి కూర్చున్నా. సరే ఓకేనండి. ఈరోజైతే నేను రాఖీ పండగకి ఏం చేస్తానో మీకైతే చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వీడియోలోనైతే నేను మాన్యువల్కి వెళ్ళి రాఖీ కట్టిన వీడియో అయితే నేనైతే పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ చూసే ముందు చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి, ఈరోజైతే నేను మైసూర్ పాక్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి, నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి పంచదార అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే నేను తయారు చేసేస్తాను, చూడండి. ఇదే గ్లాస్తో ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ముందైతే నేనైతే పంచదార అయితే వేసుకుంటున్నాను. మనకి ఇదే కప్పుతో నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా కాగాలండి. ఇందులో అయితే కొన్ని అయితే వాటర్ అయితే పోసుకున్నాను, పంచదార కాకుండా దీంతో కనపడుతుంది. మరి చెప్పలుగా కరపాడానికి అయితే నేనైతే పంచదార అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే కాగుతుంది. పంచదార మనకి తేగపాకం వచ్చేదాకా అయితే చేసుకోవాలి. తేగపాకం వచ్చేదాకా నేను కనపడుతున్నాను. ఇదిగోండి, పంచదార అంతా అయితే కరిగిపోయింది. ఈ పంచదార తేగపాకం వచ్చేదాకా అయితే మనం అయితే కలుపుకోవాలి. తేగపాకం వచ్చాకైతే నేనైతే మైదాపిండి అయితే శనగపిండి అయితే వేసుకుంటాను. ఆ పిల్లడిలా చేద్దుగా తింటాలి. నువ్వు పురుగు వచ్చేద్దంట మళ్ళీ. ఇదిగోండి, పాకం అయితే మొత్తానికైతే సిద్ధంగా ఉంది. ఇదిగోండి, పంచదార అయితే ఇదిగోండి కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే స్మెల్ కోసం అయితే నేను యాలక్కాయల పొడి అయితే వేసుకుంటున్నాను. వేడిగా ఉందా నూనె? ఇదిగోండి, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను, ఆయిల్.
మూడెట్టు. అది చాలా వేడిగా ఉంది. ఇక్కడ దింపు తమ్ముడు కిందకి. ఇదిగోండి తేగ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే శనగపిండి అయితే ఇందులో తీసుకుంటాను. అవుతుందా? శనగపిండి అయితే తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఉండలుగా లేకుండా అయితే కలుపుకోవాలండి. కొద్దిగా లైట్గా కనపడుతుంది అది. చిన్నగా ఉన్నాడు ఇప్పుడు తీసాను ఉన్నాడు. బాగుంది చల్లమంది. లైట్ గంట పిల్ల చింతల్లి పిల్లనక్కడికి వేడి నూనె కాలిపోద్ది. ఈ రెండు పిండి అయితే మొత్తం అయితే కలిపిపోయింది కదా, కలిపేసింది కదా. ఇప్పుడైతే ఇందులో పోసుకుంటా ఆయిల్ అయితే ఇందులో పోసుకుంటా కలుపుకోవాలి. పెద్దన్న సారీ రమ్మ ఇందులో పోసుకుంటా అయితే కలపాలి. ఆన్ చేసా.
మనకి వేడి వేడి నూనె వేసుకుంటే చక్కగా గుల్లగా అయితే వచ్చేద్దండి. చూడండి ఎంత బాగా అయితే వస్తుందో. ఫోన్ చేశాడు నాకు గురిగాడు మమ్మల్ని ఆడినట్లేదు. మాకు చేసాడు. మనకైతే రెడీ అయిపోయింది మైసూర్ పాకం. దీన్ని అయితే ప్లేట్లో పోసుకుంటాము. ఆయిల్ అయితే రాసుకున్నానండి ప్లేట్లకి. फोटो दी इतना ना होता है। దీన్ని అయితే కొంచెం చల్లరాకైతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం అయితే ఇలా పీసెస్ అయితే కోసుకోవాలి. పీసెస్ అయితే కట్ చేసుకున్నామండి. చల్లరాక అయితే మనకి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి మైసూర్ పాకం చూడండి. చల్లారిపోయేకైతే చూడండి ఎంత చక్కగా పీసులు బాగున్నాయి. ఇదిగో చిన్న చిన్న పీసులు లాగా అయితే కట్ చేశాను నేనైతే. ఇదిగోండి చక్కగా నీ అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి అయితే చెప్తామండి. ఏపిలా ఆకు సరే అందరూ కనపడుతున్నావా అయింది. మైసూర్ పాకం అయితే చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మా పెద్ద వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రాఖీ పండగకే స్పెషల్ ఇదేనండి స్వీట్. రాఖీ పండగ సందర్భంగా నేనైతే స్వీట్ అయితే మైసూర్ పాకం ముక్కలు చేసానండి. చాలా టేస్ట్గా ఉందండి. మా ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.